నమస్కారం. ఇక్కడున్న పెద్దలందరికీ మరియు అందరికి కూడా నేను చాలా తక్కువ మందికి పరిచయం, బహుశా నేను మర్చిపోయి ఉంటారు కూడా. సుభద్రక్క కానీ, శ్యామలక్క కానీ, ఇంకోరు కానీ. కృపాకర్ అన్న ఒక్కరే గుర్తుపడతారు అనుకుంటున్నారు. అన్నగారు అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ అని చెప్పారు కనుక మీరు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. అప్పుడు నేను చిన్నగా ఉన్నా, నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నా. అక్కడ నుంచి నేను మీతో పనిచేసిన. మీరు అక్కడ నుంచి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చున్నప్పుడు కృష్ణమాదిగ గారు పాదయాత్ర చేసేటప్పుడు తమరు అడ్మినిస్ట్రేషన్గా అంతా చూసుకునేది. నేను అప్పుడు మీతో పాటు ఉన్నా. బహుశా అప్పుడు నేను గుర్తు లేకపోవచ్చు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2009లో గాంధీ భవన్ మీద ఘటన జరిగింది. వర్గీకరణ విషయంలో గాంధీ భవన్ మీద దాడి చేయడం జరిగింది. అందులో నలుగురు చేసిరు, 3 చనిపోయారు. బతికింది నేను ఒక్కనే. అది కూడా 40% గాయాలకు చనిపోతారు. నేను 65% గాయాలతోటి బతికి బయటపడ్డా. ఇక్కడ ఉన్న వాళ్ళ కృపాకర్ అన్నకు ఒకరికి, ప్రవీణ్ అన్నకి ఈ మధ్యలో తెలుసు, కానీ కృపాకర్ అన్నకు మొదటి నుంచి కూడా తెలుసు. ఒక్కసారి మొన్న ఈ మధ్యకాలంలో బహుశా ఒక 2-3 నెలల కింద అనుకుంటా శ్యామలక్కను, సుభద్రక్కను మన సుందరయ్య కళాభవన్లో కలిసినాం. అక్కడే పరిచయం. అక్క, మీకు నేనైతే మీ పుస్తకం చదవలేదు, నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చిన. అన్నగారు కూడా నిన్న పొద్దున్నే నాకు కాల్ చేసి చెప్పారు తీసుకొని రమ్మని చెప్పేసి. మేము దాదాపు ఒక 15 మంది వచ్చినాం మీకు అభినందనలు తెలపడానికి. ఒక విషయం, ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాక అక్క తప్పుగా అనుకోవద్దు తమరు. కానీ అక్కగారు, నేను ఉండేది బస్తీలో, మీరందరూ ఉండేది కాలనీలలో ఉండొచ్చు. బట్ నేను బస్తీలో, నేను ఉన్నది మాదిగలు, నేనున్న ప్లేస్ మాదిగలు 2% అయితే అక్కడ 98% కూడా ముస్లింలే ఉన్నారక్క. నేను ఒక విషయం మీతోటి విన్నవించేది ఏంటంటే అక్క, మీరు చెప్పిన దానికి నేను సంపూర్ణ సహకరిస్తాను. నేను మీకు ఆ విషయంలో ఏకీభవిస్తాను. కానీ మీరు కూడా మమ్మల్ని మనుషులుగానే చూడండి అక్క, మీరు కూడా మనుషులుగానే చూడండి. తర్వాత అక్క ఇప్పుడే చెప్తుంది సామాజిక తెలంగాణ అంటే తెలంగాణ ఏ రోజైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ఆ రోజు మేము సామాజిక తెలంగాణ కావాలా, మా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. దళితులలో మరి మాదిగం చేస్తారా, మాలం చేస్తారా అని ఆ రోజు ఖచ్చితంగా అడిగినప్పుడు నన్ను 4 రోజులు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో తీసుకెళ్ళి కూర్చుని ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసే రోజు, ప్రమాణం చేసే ఒక రోజు కన్నా ముందు నుంచి ఆయన ప్రమాణం చేసిన 3 రోజుల తర్వాత వరకు నన్ను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్లో అరెస్ట్ చేసి పెట్టిరు. ఆయన ప్రమాణ స్వీకారం ఇట్లా పూర్తి అయిపోయిన తర్వాత బయటికి రిలీజ్ చేసిరు. సో అక్క, నేను సుభద్రక్క, నేను మళ్ళీ మీకు చెప్తున్నా, నేను మీ పుస్తకం అయితే చదవలేదు, కానీ నా మనస్ఫూర్తిగా మీకు నా శుభాభినందనలు అక్క. మీకు, అన్నగారికి, శ్యామలక్క, మీకు కూడా అందరికీ ఈ సమయాన్ని ఇచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ.